గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ వికారాబాద్ మ్యాథ్స్ టీఎల్ఎం డల్ స్టూడెంట్స్ కొరకు ఏర్పాటు చేసినటువంటి టీఎల్ఎం. అయితే సిలబస్ ప్రకారం చెప్తే వీళ్ళకి అర్థం అవ్వట్లేదు కాబట్టి వీళ్ళు 0 నుండి వచ్చిండ్రు కొంతమంది కాబట్టి వాళ్ళ కొరకు 3 నుండి 4:30 వరకు ఈ విధంగా టీఎల్ఎం రూపంలో చేసిన అన్నట్టు. అయితే మ్యాథ్స్ టీఎల్ఎం యూఆర్ఎస్ వికారాబాద్ ఇది చూడండి. ఇందులో ఏముందంటే ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్కి సంబంధించినటువంటి చిన్న చిన్న లెక్కలు వీళ్ళకు అర్థమయ్యే విధంగా చేసిన. అయితే ఇందులో ఫస్ట్ కౌంటింగ్ నెంబర్స్ ఉన్నాయి. కౌంటింగ్ నెంబర్స్లో నేను ఏం చేసిన అంటే 1 నుండి 9 వరకు తీసుకున్నా. 1 నుండి 9 వరకు తీసుకొని ఇక్కడ డాట్స్ పెట్టాయి. ఇక్కడ ఒక పర్స్ లాగా చేసి కవర్తో పర్స్ లాగా చేసి ఇందులో నుండి తీసి ఏం చేసిన ఇది 6 ఉంది. ఈ 6 అనేది 6 ఎక్కడ ఉందో అక్కడ పిల్లలతో నెంబర్స్ గుర్తించడం కొరకు ఈ విధంగా పెట్టించిన అన్నట్టు. ఇలా 6 అనేది తర్వాత నెంబర్స్ ఎంత, ఇక్కడ ఎన్ని డాట్స్ ఉన్నాయి బెట్ట ఇందులో 7. ఈ 7 అనేది 7 డాట్స్ ఎక్కడ ఉన్నదో ఆ 7 దగ్గర ఇలా పెట్టించిన అన్నట్టు. ఈ విధంగా చేసిన పిల్లలు నెంబర్స్ గుర్తించడం కొరకు ఈ విధంగా చేసిన అన్నట్టు. మళ్ళీ ఇవి ఇక్కడ ఇందులో పెట్టి ఇలా తర్వాత ఇక్కడ కూడా కౌంటింగ్ అక్కడ మొత్తం నెంబర్స్ గుర్తించింది. ఇక్కడనేమో జూలై మంత్ తీసుకొని జూలై మంత్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయని హౌ మెనీ లెటర్స్ పెట్ట ఇందులో 4. ఈ 4 అనే నెంబర్ని మనం గీసి చూపించాలన్నట్టు. పిల్లలు 4 అనే లెటర్ ఎక్కడుందో 4 అనే నెంబర్ ఎక్కడుందో అది చూపించాలి. ఈ విధంగా 4 అని ఇలా. తర్వాత సూర్యుడు ఎన్ని ఉన్నాయి 1 ఉంది. 1 సన్ కాబట్టి 1 అనేది ఇలా ఈ విధంగా 1 నెంబర్ చూపించాలన్నట్టు. ఇలా అలా చూపించడం వల్ల పిల్లలకు నెంబర్స్ అనేది గుర్తిస్తున్నారు అన్నట్టు. తర్వాత ఆఫ్టర్ నెంబర్ బిఫోర్ నెంబర్ అంటే ఇక్కడ తర్వాత 2 తర్వాత వచ్చే నెంబర్ 3 అని, 4 తర్వాత వచ్చే నెంబర్ 5 అని, 5 తర్వాత వచ్చేది 6 అని ఈ విధంగా ఆఫ్టర్ నెంబర్ వీళ్ళు చూపిస్తారు అన్నట్టు. తర్వాత బిఫోర్ నెంబర్ 8కు ముందు నెంబర్ ఏదంటే 7 అని, 7కి ఈ విధంగా కలర్గా చూపిస్తుంటే పిల్లలు ఇలా గుర్తిస్తారని ఇలా చేసినాను. నేను ఇది ఇలా చేయడం వల్ల పిల్లల్లో మార్పు అనేది వచ్చింది అన్నట్టు. వాళ్ళకి వస్తుంటే నేను ఇంకా చేయాలని అనిపించినాను. సేఫ్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నాయి వాళ్ళు సరిగ్గా గుర్తించుకుంటలేరు కాబట్టి కలర్ పేపర్స్తో ఇలా సేఫ్ కట్ చేసి వీళ్ళకి ఇలా జూమ్ చేయడం వల్ల గుర్తిస్తున్నారు అన్నట్టు. ఇలా హ్యాండ్స్ చేసి ఫింగర్స్ ఎన్ని ఫింగర్స్ ఉన్నాయన్నట్టు. ఇక్కడ 5 ఫింగర్స్ కలిపితే ఎంత, 4 + 3 కలిపితే ఎంత, ఈ విధంగా వాళ్ళ అడిషన్స్ అనేది సబ్ట్రాక్షన్స్ ఈ విధంగా ప్లస్ మైనస్ చేస్తున్నారు అన్నట్టు. ఇలా చేస్తున్నారు వీటిని. తర్వాత ఇక్కడ 4 టెక్స్ట్ బుక్లలో ఉన్నట్టు క్లాక్ని తీసుకొని నేను ఏం చేసిన అంటే వీటిని ఉన్నాయి కాబట్టి ఈ విధంగా క్లాక్ని ఇలా తీసుకొచ్చిన పట్టుబెట్ట. ఇప్పుడు ఇది అయితే ఈ 4 క్లాక్లకు ఒకటి కలిపితే ఎంత వస్తుంది 1 కలిపితే ఇంకొక 1 తీసుకొస్తే ఎంత అవుతుంది, ఇలా తీసుకొస్తే ఎంత అవుతుంది, ఇంకోటి తీసుకొస్తే ఎంత అవుతుంది, ఇలా 4 + 4 ఎంత అవుతుంది 8. ఇలా చెప్పడం వల్ల పిల్లల అడిషన్ అనేది చాలా సులువుగా చేస్తున్నారు. అదేవిధంగా సబ్ట్రాక్షన్స్ కూడా ఆ విధంగానే ఈ 4 ఉన్నాయి. ఈ 4లో కొంచెం డిఫరెంట్గా మళ్ళీ 3 తీసినారు ఇలా. అంటే 4 + 3 ఎంత అవుతుంది 7. ఈ 7లో నుండి 1 తీస్తే ఎంత అవుతుంది బేట 6 అవుతుంది. కాబట్టి తర్వాత అదేవిధంగా ఇంకొకటి తీస్తే ఎంత అవుతుంది 5. ఇంకోటి తీసేస్తే ఎంత అవుతుంది 7లో నుండి 3 తీస్తే ఎంత అవుతుంది 4 మిగులుతుందని ఈ విధంగా చెప్తారన్నమాట. తర్వాత ఇక్కడ అంటే మనం 1 నుండి 10 వరకు నెంబర్స్ తీసుకొని 1 నుండి 99 వరకు చూపించవచ్చు అన్నమాట. ఇట్లా ఎంత ఇక్కడ ఇలా తిప్పుతుంటే 2 ఇది వెళ్తే 23 ఎంత అవుతుంది ఇది ఇలా 24, ఇలా వస్తే 25, ఇలా వస్తే 26, అలా ఇలా పెడితే 36, ఇలా పెడితే 46, ఇలా పెడితే 45, ఇలా వస్తే 54 ఇలా వస్తున్నాయి. ఇలా చూపిస్తారు అంటే పిల్లలకు ఒక 1 నుండి 10 వరకు నెంబర్స్ వస్తే వాటి ద్వారా ఎన్ని నెంబర్స్ అన్న రాయొచ్చు అనే ఉద్దేశంతో ఇలా చేయడం అనేది జరుగుతుంది. తర్వాత అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఇలా మెట్ల రూపంలో మనకి ఇట్లా పైకి కిందికి చూపించడం వల్ల పిల్లలు చేస్తున్నారు ఇట్లా. తర్వాత ప్లేస్ వాల్యూస్ పైకి కిందికి అనడం వల్ల 1s 10s 100s ఇలా కలర్ పేపర్స్లో పెట్టడం వల్ల చూపిస్తున్నారు. తర్వాత ఫ్రాక్షన్స్ ఈ ఫ్రాక్షన్లో వాళ్ళు మర్చిపోతున్నారు అన్నట్టు. కలర్ ఇలా నేను ఏం చేసిన అంటే వాళ్ళు సేవ్ చేయడం అనేది సరిగ్గా గుర్తించలేదు. ఎగ్జాంపుల్ 2/8 అన్నాను. 2/8 అంటే వాళ్ళు ఏం చేయాలో అర్థమవుతలేదు. మొత్తం టోటల్ 8 ఉన్నాయి. ఇది ఇంకోటి పెట్టాలి. కలర్ పేపర్స్ ఇలా ఈ కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి ఇలా పెట్టడం వల్ల ఇలా పెట్టడం వల్ల వాళ్ళు గుర్తిస్తున్నారు అన్నట్టు.
సైలెంట్ పెట్ట, సైలెంట్ రా. తర్వాత ఇక్కడ టైంకి సంబంధించింది ఇలా 1 year అంటే 365 days అని, 1 year అంటే 365 days అని, ఇలా వస్తే 1 week అంటే 7 days అని, ఇలాగే 1 hour అంటే 24 hours అని, 1 day అంటే ఇక్కడ 1 day అంటే 24 hours అని ఇలా వస్తున్నాయండి. తర్వాత 1 year అంటే 365 ఇలా చేయడం జరిగిందండి. తర్వాత కరెన్సీతో కూడా మనము అడిషన్ చేయడం. 500 + 50 ఎంత, 50 + 100 ఎంత, ఇలా కలర్గా పిల్లలకు ఈజీ మెథడ్లో ఇలా చెప్పడం అనేది జరిగింది. అలాగే హ్యాండిల్స్ కూడా ఇది అనేది ఎక్కడ ఆగిపోతే అక్కడ అంత ఉందని ఇలా చెప్పడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇలా హ్యాండిల్స్ అంటే ఇది ఎక్కడ ఉంటే అంత అన్నట్టు. ఇలా మొత్తం తిరిగేస్తే ఎంత అవుతుందంటే 360 degrees అవుతుందని ఇలా చూపిస్తున్నారు అన్నట్టు. అయితే ఇక్కడ నెంబర్స్ రీడింగ్ అన్నట్టు. ఈ 4 అనేది ఎక్కడ పెడితే అక్కడ, ఇది వస్తే 44, 46 ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇలా 44, 46, 43, 44, 45, 46 మళ్ళీ 4 తీసేసి 5 పెట్టినాం అనుకో, 5 పెడితే అదే దీంట్లో పెట్టేస్తే 51, 52 ఇలా వస్తూ ఉంటుంది. అంటే 55, 54 ఇలా వస్తూ ఉంటుంది. ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇలా అటు ఉంటుంది. ఇక మ్యాథ్స్కి సంబంధించిన కొన్ని సింబల్స్, క్లాస్కి సంబంధించింది టోటల్ ఈ విధంగానే TLM అని చేయడం జరిగింది అన్నమాట. అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ వికారాబాద్ మ్యాథ్స్ సబ్జెక్ట్.